హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండ్ పులావ్. ఈ రెసిపీ వచ్చేసి మా అమ్మ రెసిపీ అనమాట. మా అమ్మమ్మ నుంచి నేర్చుకున్న రెసిపీ. ఇది వచ్చేసి కంప్లీట్ విలేజ్ స్టైల్ రెసిపీ. నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను గైస్ ఈ రెసిపీ. తప్పకుండా ఇది మీకు నచ్చినట్టయితే, మీరు విలేజ్ స్టైల్ ఫుడ్ ఇష్టపడేలా అయితే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. డెఫినెట్లీ ఇది నచ్చుతుంది మీకు. ఇంకా లేట్ చేయకోకుండా మనం కుకింగ్ ప్రాసెస్కి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టగానే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నేను తీసుకున్న మటన్ అంత కొవ్వు లేదు, సో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను. ఈ మటన్ లేతగా ఉండడం వల్ల 5 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీది ముదురుగా ఉంటే మీరు ఇంకో 2-3 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. పసుపు, ఉప్పు కొంచెం యాడ్ చేసుకొని నేను ఒక మసాలా తయారు చేశాను ఫ్రెండ్స్. ఆ మసాలాలోకి ఆల్ గరం మసాలా, స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్టు, లిటిల్ ఆనియన్, కొబ్బరి, కొత్తిమీర, పుదీనా వేసి మిక్స్ చేశాను. అది వచ్చి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోండి. అది ఇప్పుడు మసాలా వేస్తున్నాను కొద్దిగా. మళ్ళీ కూడా మటన్లోకి ఇంకొంచెం మసాలా ప్లస్ రైస్లోకి కూడా ఇదే యూస్ చేస్తాం మనము. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోండి. ఇది వచ్చేసి టమోటా యాడ్ చేశాను. ఆల్రెడీ ఈ మసాలా నేను ఇంకొక వీడియోలో చేశాను. కావాలంటే నేను కమెంట్ చేస్తే మీకు ఆ వీడియో కూడా పంపిస్తాను, క్లిప్ మసాలా ప్రిపేర్ చేయడం. ఇప్పుడే కారం వేసి బాగా కలబెట్టుకొని ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని విజిల్ పెట్టండి. ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఎందుకంటే మటన్లో వాటర్ రిలీజ్ అవుతాయి కాబట్టి. 5 విజిల్స్ అయ్యాక ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి కుక్కర్ని. ప్రెషర్ పోయిన తర్వాత మటన్ చూడండి గైస్ ఎలా ఉందో. ఆల్మోస్ట్ 80-90% కుక్ అయింది. మనం వచ్చేసి మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మసాలా వేసి, అదే ముందు చేసుకున్న మసాలాని వేసి కొద్దిగా ఇది పచ్చివాసన పోయేంత వరకు హీట్ చేసుకొని మళ్ళీ మటన్ని మనం మొత్తం ఇక్కడ షిఫ్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది ఎందుకంటే అలానే అయినా చేసుకోవచ్చు, బట్ మనకి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కుక్కర్లో చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ తగ్గుతుంది అనమాట. ఇలా చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ టైంలోనే మీరు ఉప్పు, కారం టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ధనియాల పొడి కూడా యాడ్ చేసేస్తున్నాను గైస్. కొంతసేపు మూత పెట్టి మధ్యలో అలా కలుపుతూ ఉండాలి. నేను యూట్యూబ్ ఛానల్ చాలా కొత్తగా స్టార్ట్ చేశాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే, ఏమన్నా నేను చేంజెస్ చేసుకోవాలంటే కమెంట్ బాక్స్లో ఫీల్ ఫ్రీ టు షేర్ యువర్ కమెంట్స్. నేను అవి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఇది 10-15 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఫైనల్గా వచ్చేసి కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి కొద్దిగా గరం మసాలా కూడా, మటన్ మసాలా కూడా వేసి మిక్స్ చేసుకొని 2 మినిట్స్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గుమగుమలాడే మటన్ రెడీ. నెక్స్ట్ వచ్చేసి రైస్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆల్ గరం మసాలా, స్పైసెస్ వేసుకొని ఈ టైంలోనే ఇవి వేగిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి కొంచెం 2 స్లైసెస్గా చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి వేసుకొని బాగా ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ ఇంకా కొంచెం వచ్చిన తర్వాత పుదీనా, అలాగే కొత్తిమీర, టమోటా వేసుకోవాలి. ఇప్పుడు మసాలా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇందాక చేసినది మటన్లోకి, అదే మసాలాని ఇక్కడ యూజ్ చేయాలి. ఒకటే మసాలా 2 డిషెస్కి యూజ్ చేయొచ్చు. కొంచెం పసుపు వేయండి. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి 1.25 వాటర్ని తీసుకున్నాను నేను ఇక్కడ. కొంచెం నున్నగా కావాలనుకునే వాళ్ళు 2 గ్లాసెస్ తీసుకోవచ్చు. కొంచెం ఇప్పుడు ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసి వాటర్ రోలింగ్ పాయింట్ వచ్చేంత వరకు ఉన్నించి బియ్యం ఆల్రెడీ నీట్గా కడిగి పెట్టుకొని 30 మినిట్స్ 30 మినిట్స్ నానబెట్టుకున్న రైస్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను.
ఇలాగే మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. మనము ఫైనల్గా కొంచెం కన్సిస్టెన్సీ ఎలా అంటే మామూలు రైస్ ఎలా కన్సిస్టెన్సీకి వస్తే ఆఫ్ చేస్తామో అలాగే వాటర్ ఏమీ లేకోకుండా ఉన్న ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మనకి నాటీ స్టైల్, విలేజ్ స్టైల్ బిర్యానీ అని చెప్పొచ్చు మనము. చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. మీకు నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్. స్టే హ్యాపీ. మళ్ళీ వీడియోలో కలుద్దాం.